ఎక్కడ మాట్లాడుకున్నా కూడా తెలంగాణలో సంక్షేమ పథకాల గురించి చాలా మేము జస్ట్ డిసెంబర్ 9 నాడు మీకు అన్నీ వచ్చేస్తాయని చెప్పేసి చాలా అంటే అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తామో లేకపోతే అరచేతిలో చంద్రుని తీసుకొస్తామన్నట్టు విధంగా మేనిఫెస్టోలో అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని నిజం చేయడానికి అన్నట్టు పాపం అనాలా, నిజంగా లేకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు ఈయన ఇచ్చిన హామీలని తుంగల తొక్కిండ్రు కాబట్టి ఉరి తీయాలన్న మాటని మరి యాక్సెప్ట్ చేయాలనేది కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ దేనికి నమ్మించడానికి వచ్చిన ప్రజల్ని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారనే కదా నమ్మించారు కదా రైతుల్ని, తెలంగాణ రైతుల్ని 2021లోను 2022లోను రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో సభ పెట్టి మరీ రైతులని నమ్మించి తడి బట్టతో గొంతులు కోయడం అంటే ఇది కాదు. ఏకంగా ఈ గొంతు కోసింది ఎవరు? మరి రాహుల్ గాంధీ కాదా? రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు, దాన్ని నెరవేర్చలేకపోతే నా ఇజ్జత్ పోతుంది, నేను ఆల్రెడీ నేను ఒక నాయకుడిగా ప్రూవ్ కాలేకపోతున్నా, మరీ నేను ఇంకా ఘోరంగా అయిపోతా, నేను స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడే వ్యక్తిగానే మిగిలిపోతా అనే విషయం ఈరోజు రాహుల్ గాంధీ మర్చిపోయింది అనేసి తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పారు, ఉత్తుత్తి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఈరోజు దాన్ని అటు ఇటు కాకుండా చేసి ఈరోజు నెట్ట నిలువున ఈరోజు బీసీ ప్రజల్ని ముంచారు. 9th షెడ్యూల్లో పెట్టకుండా మేము ఉత్తుత్తి సర్వే చేసేసినాము, మేము కులగన్న చేసినాం, పంపించినాము, ఏమైంది? సో ఇప్పుడు ఎక్కడ ప్రియాంక గాంధీ ఇంకేడ తక్కువైనట్టుగా రాహుల్ గాంధీ కాదు, ఏకంగా ప్రియాంక గాంధీని కూడా దింపేసి సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగులకు డిక్లరేషన్ ఇప్పించారు. నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పారు. అసలు ఒక్కసారన్నా దాని గురించి ఎక్కడన్నా ఏడన్నా ఒక ప్రెస్ మీట్లో కానీ చిట్ చాట్లో కానీ ఎక్కడైనా సభలో అన్న ప్రస్తావించిరా? అంటే ఇక్కడ గాంధీ కుటుంబం అంతా వచ్చి తెలంగాణని నిట్ట నిలువున ముంచినట్టే కదా. ఇంకా మేము మళ్ళీ వచ్చే 28లో మేము 100 సీట్లు గెలుస్తామని ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. ఏమి కనీసం వాళ్ళ గొంతు ఇప్పుడు ప్రాణాలతో ఉన్న వాళ్ళు గొంతు నిలిమి చంపేయడానిక? ఎట్లా 100 సీట్లు తెస్తారు? నిరుద్యోగ భృతి ఇచ్చినందుక? బీసీ డిక్లరేషన్ చేసినందుక? మీరు బీసీలను మోసం చేసినందుక? ఈరోజు రైతుల్ని తడి గుడ్డలతో గొంతులు కోస్తున్నందుక? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా. మీరు 6 గ్యారంటీలో ఏవి? తులం బంగారం గురించి ఎవరన్నా ఒక్కడన్నా ఏడనన్నా మాట్లాడుతున్నారా? ఏమనంటే పైసలు లేవు. ముందు కూడా తెలుసు కదా పైసలు లేవని. మరే పైసలు లేకుండా ప్రజల్ని ఈ రకంగా నమ్మించి ఎందుకు మోసం చేస్తున్నారని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఏమనంటే మేము ఇయ్యకున్నా కూడా మాకు సర్పంచులు పడ్డారు కదా, సర్పంచులు గెలిచారు కదా అంటున్నారు. గెలిచిన 6,000 అధికార పార్టీ కదా, ఆడికి ఇజ్జత పోగొట్టుకున్నారు. మన సర్పంచ్ ఎలక్షన్స్కు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చిందో తెలియదా? సో ఇది పరిస్థితి. అంటే ఎందుకన్నాడు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని ఉరి తీయాలని? అంటే నిజంగానే ఈయన మాట్లాడుతుంటాడు కదా, షట్టు గట్టి బండకేసి కొట్టి సంపాలే, ఉరి తీయాలి, 10 సార్లు కాదు 100 సార్లు ఉరి తీయాలని మాట్లాడతారు కదా మీరు. అది మిమ్మల్ని ఉరి తీయాలని మాట్లాడిన మాటలకు అది సమాధానం అనేది చెప్పాలి. ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా ఉరి తీస్తున్నారు. ఇంకొన్నాళ్ళైతే ఉరికి వేలాడతారు. ఆల్రెడీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గురుకుల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఫుడ్ పాయిజనింగ్ చచ్చిపోతున్నారు. ఇంక ఏం కావాలి? కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంకాస్త వీళ్ళందరినీ కూడా చంపేయాలి, ఏదో రకంగా మానసికంగానూ ఉరి తీయాలనే దానికి మీరు మాట్లాడిన మాటలే అర్థాన్ని ఇస్తున్నాయి. ఆఖరికి రాహుల్ గాంధీ వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి కూడా ప్రజల్ని మోసం చేసిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు. రానున్న ఏ ఎలక్షన్లో అయినా కొంచెం అరే ఏం జరుగుతుందని ఆలోచించుకుంటే మీకే ఆన్సర్ దొరుకుతుందని నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా.